Hey, how is it going, guys? It's me Nikki and welcome to another Python tutorial. ఈ ట్యూటోరియల్లో లాస్ట్ ట్యూటోరియల్లో మనం ఒక టెక్స్ట్ ఫైల్లో ఉన్న ఆ టెక్స్ట్ని ఎలా రీడ్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకున్నాం. ఈ ట్యూటోరియల్లో ఆ టెక్స్ట్ ఫైల్లోకి డేటాని ఎలా పాస్ చేయాలి, అదే ఆ డేటాని ఎలా రాయాలి అన్న దాని గురించి తెలుసుకున్నాం. ఓకే, సేమ్ అట్లానే ఫైల్ ఈక్వల్స్ దెన్ ఆ టెక్స్ట్ ఫైల్ పేరు లాస్ట్ ట్యూటోరియల్లో మనం రీడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆర్ అని పెట్టాము, కాబట్టి రైట్ చేస్తే డబ్ల్యూ అనుకుంటాం. సింపుల్. ఇప్పుడు మనకు తెలుసు కదా, నేనేమి ఆ టెక్స్ట్ ఫైల్ మార్చలేదు, ఈ కంటెంట్ ఉంది, ఆ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫైల్, ఇప్పుడు ఆ టెక్స్ట్లోకి ఏమైనా ఎంటర్ చేస్తున్నప్పుడు సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, ఫైల్ డాట్ రైట్, మీరేమైతే రాయాలనుకుంటున్నారో అది. రన్ చేద్దాం. ఇక్కడ ఏం ప్రింట్ అవ్వదు, ఏమీ రన్ అవ్వదు, కానీ మనం ఆ టెక్స్ట్ ఫైల్ని కనుక ఓపెన్ చేసుకుంటే ఆ టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కూడా ఏం ప్రింట్ అవ్వలేదు, ఇక్కడ కూడా ఏం లేదే. ఓకే, అది ఎందుకంటే ఈ ఫైల్ని క్లోజ్ చేయడం మర్చిపోయాను. అంతా అయిన తర్వాత ఫైల్ డాట్ క్లోజ్ చేస్తే మనం చేసిన మోడిఫికేషన్స్ అన్నీ సేవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఏం రన్ అవ్వదు మనకు తెలుసు. దిస్ ఈజ్ నిక్కీ అని అక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఇప్పుడు ఏమైతే ఎంటర్ చేస్తానో అదంతా ఆ టెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళాలి. ఎందుకు చేస్తున్నాను నాకు కూడా తెలియదు, జస్ట్ సరదాగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఒక లూప్ని క్రియేట్ చేసుకున్నా. I equals input to file dot write I and last lo file dot close. Okay, hope this works fine. Hey, this is Nikki. Nice to meet you. ఓకే, ఇది ఇలా రన్ అవుతానే ఉంటుంది, మర్చిపోయాను. అంటే ఎప్పుడప్పుడు ఎండ్ అవ్వాలి కదా లూప్. అంటే ఇఫ్ ఐ ఈక్వల్స్ ఎండ్ రన్ ఈక్వల్స్ ఫాల్స్. దిస్ ఈజ్ Nikki. Nice to meet you. Bye. End attention. Okay. Hey, this is Nikki. Nice to meet you. ఇక్కడ నెక్స్ట్ లైన్ తీసుకోవాలంటే హ్యాష్ అని పెట్టడం మర్చిపోయాము. ఇక్కడ సింపుల్గా ఫైల్ డాట్ రైట్ తర్వాత ఫైల్ డాట్ రైట్ హ్యాష్ ఎండ్. ఓకే, బాగానే రన్ అయింది. కాకపోతే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఇందాక మనం హే దిస్ ఇస్ నిక్కీ అని ఒక టైప్ చేసాం, అది ఇప్పుడు లేదు. రైట్ అన్నది ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్నదంతా డిలీట్ చేసి కొత్త మనం ఇప్పుడు ఎంటర్ చేసేది ఇక్కడ పెడుతుంది. కానీ మనకేం కావాలంటే ఇక్కడ ఆల్రెడీ ఉండాలి, ఇంకా మనం ఎంటర్ చేసేవి కూడా ఇక్కడ ఉండాలి. దానికోసం మనం అపెండ్ అన్న ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు అపెండ్ ఇక్కడ డబ్ల్యూ ప్లేస్లో ఏ పెడతామంటే సింపుల్. దీన్ని కూడా రన్ చేస్తాం. హలో, you are watching my Python tutorial. ఇప్పుడు మనం ఎంటర్ చేసింది ఉందో లేదు టెక్స్ట్ చేద్దాం. ఓకే, ఇంతకు ముందు ఉన్న డేటా కూడా ఉంది, ఇప్పుడు నేను ఎంటర్ చేసిన డేటా కూడా ఉంది. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. అదే
రైట్ కి అపెండ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. Meet you guys in the next tutorial. Bye bye.